యూఎస్ఏలో చాలా మంది ఇమిగ్రెంట్స్ ఉంటారు. యాక్చువల్‌గా యూఎస్ఏ అంటేనే ఇమిగ్రెంట్స్ ల్యాండ్. ఎన్నో దేశాల నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుతూ ఉంటారు. సో, రీసెంట్ టైమ్ లోపల ఏంటి అంటే, ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నారు అని చెప్పేసి ఒక లిస్ట్‌నైతే తీశారు. సో, అది ట్రంప్ తన యొక్క ట్రూత్ సోషల్ మీడియా అకౌంట్‌లో అయితే పోస్ట్ చేశారు. సో, ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నటువంటి కంట్రీస్ ఏంటి? ఎక్కువగా పబ్లిక్ చార్జ్‌ని ఎవరు యూజ్ చేస్తున్నారు? సో, దీని వలన ఫ్యూచర్‌లో గ్రీన్ కార్డ్‌కి చాలా వరకు ఎఫెక్ట్‌నవుతది. సో, ఇందులోపల మన ఇండియన్ కంట్రీ లేదు. ఆల్‌మోస్ట్ 128 దేశాల వరకు ఉన్నా కూడా అందులోపల మన ఇండియా కంట్రీ అయితే లేదు. అసలు మనదెందుకు లేదు? అండ్ ఫ్యూచర్ లోపల గ్రీన్ కార్డ్‌కి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి? అదేంటి మనం గూడా చాలా బెనిఫిట్స్ పొందుతున్నాం కదా! అవెందుకు ఈ లిస్ట్‌లోకి రావు? అండ్ మనం ఏమేం బెనిఫిట్స్ పొందుతున్నాం? ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, రెగ్యులర్‌గా నా వీడియోస్ చూసే వాళ్ళకేంటి అంటే, డైలీ కూడా నా వీడియోస్ అనేది ఈ టైంలోనే వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఏ టైంలో చూస్తుంటారో, ఇండియాలో చూసే వాళ్ళకైతే ఈవినింగ్ అవుతది. యూఎస్ఏలో అయితే మార్నింగ్ టైంలో. సో, ఈ టైంలోనే ఎందుకంటే, మన వర్క్ షెడ్యూల్ కూడా చేంజ్ అయింది కాబట్టి, నాకు కుదిరే టైం ఇదే. సో, రెగ్యులర్‌గా కొంతమంది ఫాలో అవుతుంటారు కాబట్టి చెప్తున్నాను. ఇది మాకు అవసరమా అని కొంతమంది కామెంట్ చేసినా కూడా రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా! ఈ టైంలో వీడియో పెడతాను కదా! అని జెప్పేసి. అందుకోసమే చిన్న ఇంటిమేషన్ అనుకోండి. ఇంకా టాపిక్‌లోకొచ్చినట్లయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని జెప్పేసి ఒక దానిని తీసుకొనొచ్చారు. అదెప్పుడైతే తీసుకొనొచ్చారో అప్పటి నుంచి పబ్లిక్ ఛార్జ్‌ని చాలా వరకు కూడా కట్టడి చేశారు. అంటే అది ఓన్లీ కూడా అమెరికన్ పీపుల్ కట్టేటటువంటి టాక్సెస్ మనీ కదా! సో, దానిని చాలా వరకు కూడా వేస్ట్ చేయకూడదు అని జెప్పేసి దాన్ని చాలా వరకు కూడా కట్టడి చేశారు. సో, రీసెంట్ టైమ్ లోపల లిస్ట్ తీశారన్నట్లు. ఎవరు ఎక్కువ పబ్లిక్ ఛార్జ్ యూజ్ చేస్తున్నారు అని జెప్పేసి. అందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి భూటాన్ ఉంది. ఆల్‌మోస్ట్ 100లో 80 మంది పబ్లిక్ ఛార్జ్ యూజ్ చేస్తున్నారు. ఏండింక మన పక్కనే ఉన్నటువంటి కంట్రీస్ పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కానియండి, బంగ్లాదేశ్ కావచ్చు, ఈవెన్ చైనా కూడా ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఈ బెనిఫిట్స్ అనేవి పొందుతున్నారు. ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే మెడికేర్ కానియండి, మెడికేడ్ సర్వీసెస్ కావచ్చు, ఈవెన్ ఫుడ్ స్టాంప్స్ కానియండి, ఇలాంటివి చాలా కూడా అమెరికన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటది కదా! ఆ బెనిఫిట్స్ అయితే వీళ్ళందరూ కూడా పొందుతున్నారు అని జెప్పేసి. ఇందులోపల చాలా వరకు వీసా హోల్డర్స్ ఎక్కువగా లేకపోయినా కూడా గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు ఎక్కువగా పొందుతూ ఉండొచ్చు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా. అండ్ వెరీ రేర్‌లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు పొందుతూ ఉండొచ్చు. అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇమిగ్రెంట్స్ అవుతారు కాబట్టి వాళ్ళ యొక్క మీద డిపెండ్ అయిన వాళ్ళుంటారు. అండ్ నెక్స్ట్ అసైలియం సీకర్స్, రిఫ్యూజెస్ అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మోస్ట్‌లీ కూడా వీసా హోల్డర్స్ కాకపోయినా కూడా రిమైనింగ్ వీళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్స్‌ని పొందుతూ ఉంటారు. సో, ఇప్పుడు దీని వలన నష్టం ఏంటి అనంటే ఇప్పుడు ఫర్దర్‌గా ఎవరికైతే గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయాలి అనుకుంటున్నారో ఇప్పుడు పబ్లిక్ చార్జ్ అనేది మెయిన్ లీడ్ లాగా చూస్తున్నారన్నట్లు గ్రీన్ కార్డ్ ఇచ్చే వాళ్ళకి. సో, అంటే గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి కదా! అందులోపల పబ్లిక్ చార్జ్ అనేది కూడా ఒకటి. అంటే ఎవరైతే గవర్నమెంట్స్ బెనిఫిట్స్ పొందుతున్నారో అని చెప్పి చూడడం అని. బట్ ఒకప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫినాన్షియల్‌గా ఎలా ఉన్నారు వాళ్ళు అనేది ఎక్కువగా చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఫినాన్షియల్‌గా ఎలా ఉన్నారు అండ్ హెల్త్ పరంగా ఎలా ఉన్నారు, ఎవరైతే ఈ పబ్లిక్ చార్జ్‌ని యూజ్ చేస్తున్నారో, ఎక్కువగా ఈ పబ్లిక్ చార్జ్ అనేది ఈ మధ్యలో హైలైట్ అయింది. అండ్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ దీర్ఘకాలిక సమస్యలు సో, అలాంటి అంటే బీపీ, షుగర్ అలాంటి హెల్త్ సమస్యలేమైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా చూసి వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, వీటి వలన ఏంటంటే ఫర్దర్‌గా మెయిన్‌గా ఈ కంట్రీస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇష్యూ చేసేటప్పుడు ఏంటి అంటే డెఫినిట్‌గా వాళ్ళు కొంచెం ఎక్కువగా చూడడం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతున్నారు ఈ కంట్రీ వాళ్ళు కాబట్టి, వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ స్క్రూటినీ అయితే ఉంటది. సో, అది మెయిన్ లీడ్ అన్నట్టు. సో, ఇంక ఇప్పుడు పబ్లిక్ చార్జ్ అనేది ఇమ్మీడియేట్ స్టేటస్‌ని అయితే డిసైడ్ చేస్తుంది. ఈవెన్ గ్రీన్ కార్డ్ రెన్యువల్‌కి వెళ్తారు కదా! 5 ఇయర్స్, 10 ఇయర్స్ అట్లా రెన్యువల్స్‌కి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా దీనిని మ్యాండేటరీగా చూస్తారు. అంటే ఎవరైతే పబ్లిక్ చార్జ్‌ని యూజ్ చేస్తున్నారో, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉంచాలా? లేకపోతే తీసేయాలా? అని కూడా చూడడం. అండ్ అదేంటి మనం గూడా చాలా బెనిఫిట్స్ పొందుతూ ఉంటాం కదా! చేర్డ్ క్రెడిట్ ట్యాక్స్ ఉంటది. అండ్ కంపెనీస్ త్రూ కొంచెం మెడికల్ లోపల కొంచెం బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ హయ్యర్ మంచిగా పే వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి స్టేట్స్ రూల్స్ నుంచి కొంచెం బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి కదా! అండ్ మిలిటరీ బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ ఉంటది. సో, ఇలాంటివి చాలా ఉంటాయి. మనం వీసా హోల్డర్స్‌మి ఇవన్నీ పొందుతూ ఉంటాం గదా! చాలా మందిమి. మరి మనకి ఇవన్నీ వర్తించవంటే మనకి ఇవన్నీ కూడా పబ్లిక్ చార్జ్ లోపలికి రావు. ఇవన్నీ కూడా ఎర్న్‌డ్ బెనిఫిట్స్ లోపలికొస్తాయి. సో, ఇవన్నీ కూడా పబ్లిక్ చార్జ్ లోపలికి రావు. సో, ఇందులోపల మనం ఏవైనా కూడా బెనిఫిట్స్ పొందుతున్నా కూడా మనమైతే భయపడాల్సిన అవసరం లేదు ఇండియన్స్‌మి. మోస్ట్‌లీ మన వాళ్ళము ఎక్కువగా వీసాల త్రూ అంటే
సాఫ్ట్‌వేర్‌లు కానియండి, డాక్టర్స్ కానియండి వీళ్ళం ఎక్కువ వస్తుంటాం కాబట్టి మనకి యూఎస్ఏలో వస్తాయి బెనిఫిట్స్. చైల్డ్ క్రెడిట్ బెనిఫిట్ వస్తూ ఉంటది. కొన్ని బెనిఫిట్స్ వస్తున్నా కూడా ఈవెన్ మార్ట్‌గేజ్ డిడక్షన్ అప్పుడు కూడా కొంచెం వస్తది. అది కూడా ఫెడరల్ నుంచి వచ్చేదే. సో, ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఎర్న్‌డ్ బెనిఫిట్స్ లోపలికొస్తాయి. అండ్ స్టిమ్యులస్ చెక్స్ అని ఒకటుంటది. అండ్ అది కూడా. బట్ ఇవన్నీ కూడా ఇందు లోపలికి రావన్నట్లు. అంటే పబ్లిక్ ఛార్జ్ లోపలికి రాదు. అండ్ ఇంకా ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్‌కి మనం ఏమి పే చేయం గదా! అదెలా ఎర్న్‌డ్ బెనిఫిట్ అవుతది అని జెప్పేసి. దానికి స్టేట్‌ని బట్టి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు తప్పకుండా కూడా ఈఏడీ అది ఉన్నది అనుకోండి. హెచ్4 ఈఏడీ మెయిన్‌లీ ఇది. దీనికి ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటది. మీకు హెచ్4 ఈఏడీ ఉంది. మీరు ఆల్‌మోస్ట్ అన్ని జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అయినా కూడా మీకు ఎలాంటి జాబ్స్ రావట్లేదు అని అనుకోండి. అది ఫస్ట్ రీజన్ అవుతది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే మీరు ఎక్కడైనా కూడా వర్క్ చేసుకునేటటువంటి ఎలిజిబిలిటీ మీకుండాలి. అలాంటి ఎలిజిబిలిటీ ఓన్లీ కూడా ఈఏడీస్‌కే ఉంటది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్‌వేరే చేయొచ్చు, డాక్టర్‌గానే చేయొచ్చు, బయట పనే చేయొచ్చు, ఎక్కడైనా కూడా పని చేసుకోవచ్చు కాబట్టి సెకండ్ వన్ వచ్చేసి ఆ క్రైటీరియా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఒక 1 ఇయర్ వరకు ఆల్మోస్ట్ గూడా ఒక స్టేబుల్ ఇన్‌కమ్‌కి అంటే లోయర్ ఇన్‌కమ్‌కి వర్క్ చేసుండాలి. ఈ 3 క్రైటీరియాస్‌ని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్‌కి అప్లై చేస్తూ ఉంటారు. సో, అది కూడా ఏమి కూడా ఇందులోపలికి రాదు. బట్ ఇంకా మీకు దాని మీద డౌట్ ఉన్నా, ఇంకెవరైనా అప్లై చేసుకున్నా, వాళ్ళకి గ్రీన్ కార్డ్‌కి ఎలాంటిదైనా ఇబ్బందొస్తదనుకుంటే ఒకసారి అటార్నీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని కనుక్కోండి. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంటది. సో, మీరు అందులోపల ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అటార్నీని కనుక్కోండి. సరే మరి అసలు మనం ఎందుకు ఈ లిస్ట్‌లో లేము అనంటే, ఆల్మోస్ట్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్రొఫెషనల్ కిందనే వస్తూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ డాక్టర్స్, లాయర్స్, టీచర్స్ ఆర్ ఏదైనా కూడా ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద మనం వస్తాము. ఒక మంచి పొజిషన్‌కి వస్తూ ఉంటాం కాబట్టి, దానిని బేస్ చేసుకొని ఏంటి అంటే ప్రాబబిలిటీస్ ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి 1,51,000 ఉంటే అండ్ ఇండియన్ ఇమిగ్రెంట్ అంటే ఎవరైతే యూఎస్ఏలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఇన్‌కమ్ వచ్చేసి $1,56,000 సంథింగ్ ప్రాబబిలిటీస్ ప్రకారం. అందరికి అంతొస్తది అని కాదు కానీ, ప్రాబబిలిటీని తీసుకుంటే ఆల్మోస్ట్ అంత మంచి సాలరీస్ వస్తూ ఉంటాయి అని జెప్పేసి. సో, ఆల్మోస్ట్ ఎవరైనా కూడా ఈ పబ్లిక్ ఛార్జ్ రావాలి అంటే ఐ మీన్ మెడికల్ కానియండి, మెడికేడ్ కావచ్చు, ఫుడ్ స్టాంప్స్ కానియండి, ఇలాంటివి ఏవైనా మనకి రావాలి అంటే ఒక క్రైటీరియా ఉంటది. మేము ఉండేటటువంటి చోటేంటంటే $40,000 కంటే తక్కువ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ ఒస్తాయి. ఇప్పుడు స్కూళ్ళల్లో ఫుడ్ కానియండి, ఇప్పుడు మన పిల్లలు తిన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా పే చేయాలి. బట్ అంతకంటే తక్కువ సాలరీ వచ్చే వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మనం స్టార్టింగ్‌లో ఒక $100 పే చేస్తాము. వాళ్ళేం పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇలాంటి బెనిఫిట్స్ కూడా స్కూళ్ళల్లో వాళ్ళకుంటాయన్నట్లు. సో, ఇలా అంటే బట్ అది సాలరీని బేస్ అయ్యి ఉంటది కాబట్టి, మన వాళ్ళు మినిమమే $150,000 అనే ప్రాబబిలిటీ ఉంది కాబట్టి, అలాంటి బెనిఫిట్స్ ఏవి కూడా మన వాళ్ళకి రావన్నట్లు. అండ్ యూఎస్ఏలో ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నటువంటి చోట కాలిఫోర్నియా కావచ్చు, టెక్సాస్ కానియండి, న్యూ జెర్సీ కానియండి, ఇల్లినాయిస్ కావచ్చు. ఇలాంటి మెయిన్ సిటీలలో ఎక్కువగా మన ఇండియన్సే ఉంటున్నారంట. అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న చోట ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ సాలరీస్ కూడా కొంచెం మంచిగానే వస్తుంటాయి అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ 77% వరకు ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ లోపల. అంటే మన వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పిల్లలు పుట్టిన వాళ్ళు సిటిజన్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఏంటంటే ఎక్కువగా హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళ దాంట్లలో 77% వరకు మన ఇండియన్సే ఉన్నారంట. మామూలుగానే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. యూఎస్ఏలో ఉండి చదువుకోకుండా ఎవరుంటారు. సో, అలా వాళ్ళు అండ్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇండియన్సే ఉన్నారంట. బట్ ఒక 6% వరకు మాత్రం పావర్టీ లైన్ తక్కువ అంటే చాలా తక్కువ సాలరీస్ వచ్చి ఇబ్బంది పడే వాళ్ళ యొక్క సంఖ్య 6% ఉందంట. యూఎస్ఏలో ఉన్నటువంటి మన ఇండియన్స్. అండ్ ఒకప్పుడు చాలామంది వేరే రూట్‌లలో యూఎస్ఏకి వచ్చి ఒక 10, 20 సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు మంచిగా సెటిల్ అయ్యారంట యూఎస్ఏలో. అంటే హోటల్స్ కానియండి, మోటార్స్ కావచ్చు, గ్యాస్ స్టేషన్స్ కానియండి, ఇలాంటి ఓన్‌గా ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా వరకు ఉన్నారు. ఆల్మోస్ట్ యూఎస్ఏలో ఉన్నటువంటి ఇండియన్స్ ఒక మంచి స్టేబుల్ ఇన్‌కమ్ తోటి చాలా వరకు సర్వే అవుతున్నారు అని చెప్పేసి ఈ లిస్ట్ ప్రకారం. అండ్ నాట్ ఓన్లీ ఇండియా మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక కూడా ఈ లిస్ట్‌లో లేదు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా కొంచెం మంచిగానే యూఎస్ఏలో సెటిల్ అయ్యారు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేవు. అదే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా వేరే అన్నట్లు. మనం మనీ పెడితే. అంటే చైల్డ్ లోపల కొన్ని బెనిఫిట్స్, చైల్డ్ క్రెడిట్ లోపల కొన్ని బెనిఫిట్స్ వచ్చినా కూడా మనం మనీ కడితేనే.
ఈవెన్ ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ అయినా కూడా మళ్ళీ మనం మనీ పే చేస్తేనే. అండ్ చాలామంది అసలు ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకోకుండానే ఇండియాకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది. బట్ ఇప్పుడు ఎవ్రీ మంత్ ఇప్పుడు మనం ఎవ్రీ పే చెక్ లోపల ఎవ్రీ మంత్ రాదు. మంత్లీ 2 పే చెక్స్ వస్తాయి. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి. బయట వర్క్ చేసే వాళ్ళకైతే వీక్లీ పే చెక్ వస్తది. సో, ప్రతి దాంట్లో ఎస్ఎస్ఎన్ టాక్స్ అనేది పోతది. బట్ మనము అంతవరకు ఉంటామా యూఎస్ఏలో? అట్లా సెటిల్ అయ్యే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉండొచ్చు. ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా అదంతా లాసే కదా! ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకేవి కూడా రావు. ఇండియాకెళ్ళినా కూడా ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ ఒస్తాయి. కాకపోతే దానికి ఒక క్రైటీరియా ఉంటది. ఒక ఫుల్ వీడియో చేశాను దాని గురించి కూడా. ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాకే చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో.